ఆస్ట్రేలియా గురించి మీరు తెలుసుకోవాల్సిన వియర్డ్ ఫ్యాక్ట్స్ కొన్ని, అలానే ఇక్కడ ఉన్న కొన్ని వింత వింత రూల్స్ అన్ని మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చిన్నప్పుడు సైన్స్ బుక్స్లో మనం చదువుకునే విషయాలు కాదు ఇవి. జనరల్గా మనం ఇక్కడ పెరుగుతున్నప్పుడు తెలుసుకుంటున్న ఫ్యాక్ట్స్ కొన్ని, అలానే ఇక్కడ నేను ఫాలో అవుతున్న రూల్స్ కొన్ని మీకు చెప్తాను. అట్లానే డైలీ బేసిస్లో ఇక్కడ మేము చూసేవి, ఇక్కడ మేము వినేవి, అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇప్పుడైతే పిల్లలకి పేరు పెట్టే డెసిషన్ అంత లైట్గా తీసుకునే విషయం కాదు, ఎందుకంటే చివరి దాకా కూడా మనం అదే నేమ్తో ఐడెంటిఫై అవుతాం కాబట్టి. నేను డ్రామాటిక్గా చెప్పట్లేదు, బట్ ఆస్ట్రేలియాలో 80 నేమ్స్ దాకా బ్యాన్ అయి ఉన్నాయి. ఆ నేమ్స్ అందరు రెగ్యులర్గా పెట్టే నేమ్స్ కాదు, అవేంటో ఇప్పుడు చూపిస్తా. ఆ 80 నేమ్స్లో ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ చూడండి. అసలు అడ్మిరల్ ఒకటి. అడ్మిరల్ అంటే ఓకే, సర్వీస్లో ఉన్న వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఆ నేమ్ మనం వదిలేస్తున్నాం, దట్ మేక్ సెన్స్. సెకండ్ నేమ్ అడోల్ఫ్ హిట్లర్. హిట్లర్ అనే పేరు పెట్టుకొని మీరు వెళ్ళే స్కూల్కి లేదా కాలేజ్కి లేదా కంట్రీ దాటి బయటకు వెళ్ళినప్పుడు అందులో ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకా మీకు వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. World War III జరిగినా జరగచ్చు మీ ఇద్దరి మధ్యలో, ఎందుకంటే జ్యూస్ అడోల్ఫ్ హిట్లర్ ప్రైమరీ ఎనిమీస్ కాబట్టి. అండ్ కనిపించే కొన్ని కామన్ నేమ్స్ మనం వదిలేస్తే దీనిలో కొన్ని విచిత్రమైన పేర్లు ఉన్నాయి. గాడెస్ అనే పేరు పెట్టుకోకూడదు, అది ఎవరు పెట్టుకోరు జనరల్గా, కానీ వీళ్ళు బ్యాండ్ లిస్ట్లో పెట్టారు దాన్ని. సరే, ఎవరు పెట్టుకోరు, ఓకే. ఫాదర్ అంట. ఫాదర్ అనే పేరు పెట్టి పిల్లోడికి స్కూల్కి పంపించిన తర్వాత వాడు ఏదైనా గబ్బు పని చేసి ప్రిన్సిపల్ పిలిస్తే, హే ఫాదర్, యువర్ ఫాదర్ ఈస్ హియర్ అట్ ది ప్రిన్సిపల్స్ ఆఫీస్ అన్నారు అనుకోండి, మైండ్ పోతుంది వినే వాళ్ళందరికీ, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు అని చెప్పి. నాకు విచిత్రమైన పేరు ఏమనిపించిందంటే మ్యారువానా. మ్యారువానా అంటే తెలియని వాళ్ళకి అది గంజాయి మొక్క. ఆ పేరు పెట్టుకొని ఎవరన్నా ఉంటారు, ఒరే గంజాయి ఇట్రారా అని పిలుస్తామా ఎవరినన్నా? పిలవలేం కదా. సో అందుకని బ్యాండ్ లిస్ట్లో పెట్టారు. అండ్ వీళ్ళకి ఆస్ట్రేలియన్స్కి మనం తెలుగులో కొన్ని స్లాంగ్ వర్డ్స్ ఎలా అయితే ఊత పదాల్లాగా వాడతామో లేదా ఏదో ఒకటి, వీళ్ళకి ఇట్లాంటి వర్డ్స్ అని చాలా కామన్ అనమాట. కొంచెం అది కొంతమందికి డిస్రెస్పెక్ట్లో అనిపిస్తుంది. ఆ పేరు పెట్టుకోకూడదని చెప్తున్నారు. ఎవరినన్నా పిలిచేటప్పుడు పేరు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లేదా రూల్ అనుకోండి, దాంతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ లేటెస్ట్గా మాకు ఇక్కడ జరుగుతున్న క్రైమ్స్ కానీ లేకపోతే అటాక్స్ కానీ ఎలా జరుగుతున్నాయి అంటే, యూఎస్లో అంటే గన్ కల్చర్ లీగల్, మాకు ఇక్కడ గన్ కల్చర్ లీగల్ కాదు. సో క్రైమ్స్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెషెటీస్ తీసుకొస్తున్నారు. అవి తీసుకొని ర్యాండమ్ అటాక్స్ చేస్తున్నారు షాపింగ్ మాల్స్లో అయినా, లేకపోతే ఎవరి మీద పగున్నా సరే ప్లాన్ చేసి. ఆ మెషెటీస్ సేల్ అనేది బ్యాన్ చేసింది, ఎవరికి పడితే వాళ్ళకి అమ్మరు ఇంకా షాప్స్లో. ఆ సేల్ అనేది ఇల్లీగల్ ఇంక ఇప్పుడు. లాస్ట్ వీక్ ఆ రూల్ అయితే పాస్ చేసింది ఫెడరల్ గవర్నమెంట్. జనరల్గా మెషెటీస్ ఎవరు యూజ్ చేస్తారంటే అగ్రికల్చరల్ లేబర్స్, అంటే పొలాల్లో ఉండేవాళ్ళు ఆ కత్తులు యూజ్ చేయడంలో ఒక రీజన్ ఉంది. వాళ్ళు కాకుండా ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా ఎవరి దగ్గర ఉంది అని తెలిస్తే $50,000 ఫైన్ వేసే ఛాన్స్ ఉంది. అంటే 50,000 అంటే 25 లక్షల రూపాయలు. 25 లక్షల రూపాయలు ఫైన్ వేసే ఛాన్స్ ఉంది. ఆ ఫైన్ కట్టలేము అనుకుంటే, లేదా దాంతోపాటు అడిషనల్ ఛార్జెస్ లేకపోతే ఇంకేదైనా రూల్స్ అప్లై అయితే అక్కడ 2 years జైలు కూడా వేస్తారు. సరే, మెషెటీస్ ఇంకా గన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గన్ కల్చర్ గురించి ఒక మాట చెప్తాను, లేదా ఒక ఫ్యాక్ట్ అనుకోండి. ఆస్ట్రేలియాలో గన్ కల్చర్ అనేది ఇల్లీగల్. వెనసే ఇల్లీగల్ కంప్లీట్గా ఉండకూడదని కాదు, జెన్యూన్ పర్పస్ మనం చూపించగలిగితే అప్పుడు మనం ఓన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫార్మర్ని, నాకు కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి, నాకు క్యాటిల్ ఇంకా షీప్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని అటాక్ చేయడానికి వైల్డ్ లైఫ్ ఏదైనా వస్తుంది అనుకోండి, డిఫెన్స్ చేసుకోవడానికి నా దగ్గర ఏం లేదు. గార్డ్ డాగ్స్ని కూడా చంపేస్తాయి వైల్డ్ లైఫ్ వస్తే. అలాంటి వైల్డ్ లైఫ్ నుంచి నా క్యాటిల్ని నేను కాపాడుకోవడానికి నేను గన్ ఓన్ చేసుకోవచ్చు. కంట్రీ సైడ్ ఉన్న ఫార్మర్స్ దగ్గర చాలా వరకు ఉంటుంది. ఇలా లీగల్ రీజన్స్ లేనిదే మనకి గన్ లైసెన్స్ అయితే ఇవ్వరు. ఈ రోజుకి ఆస్ట్రేలియాలో 4 million గన్స్ అయితే సర్క్యులేషన్లో ఉన్నాయి విత్ లీగల్ లైసెన్సెస్. అండ్ 2,60,000 గన్స్ అయితే లైసెన్స్ లేకుండా ఇంకా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ 4 million లీగల్ గన్స్ ఏదైతే బయట మార్కెట్లో ఉన్నాయో ఆ లెక్క చూసుకుంటే మనం ఆల్మోస్ట్ 7గురిలో ఒకరికి గన్ ఉన్నట్టు. అన్ని గన్స్ లీగల్ పర్మిషన్తో బయట ఉన్నాయి ఆల్రెడీ. అండ్ దానికి తోడు 2,60,000 గన్స్ అయితే ఇల్లీగల్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. యూఎస్లో అదొక ఫన్ యాక్టివిటీ లాగా షూటింగ్ రేంజెస్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. ఫన్ యాక్టివిటీ అని చెప్పను కానీ నార్మల్గా షూటింగ్ రేంజ్ దేనికి ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది. షూటింగ్ రేంజ్ పోను ఎలా తయారైపోయిందంటే వీకెండ్ యాక్టివిటీ లాగా అయిపోయింది. ఇక్కడ మాకు మెల్బర్న్లో ఒక షూటింగ్ రేంజ్ ఉంది, నేను వెళ్ళింది ఒకటి ఉంది, మిగతా ఎన్నో నాకు తెలియదు. ఇంకా టూ మచ్ వైలెన్స్ అయిపోయింది, ఇంకా గన్స్ గురించి ఆపేస్తా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, రీసెంట్గా ఇండియాలో బాగా వైరల్ అయిన టాపిక్ లేదా చాలా మంది ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే గ్యాంబ్లింగ్ ఇంకా బెట్టింగ్. ప్లీజ్ నోట్, నేను ప్రమోట్ చేయట్లేదు, ఇక్కడ కల్చర్ గురించి మాత్రమే చెప్తున్నా. మీరు తప్పుగా తీసుకుంటే ఈ మెసేజ్ మీ ఇష్టం, నేను ఏ కంపెనీ పేర్లు చెప్పను ఇక్కడ. బట్ మాకు గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ అనేది లీగల్ ఆస్ట్రేలియాలో. ప్రపంచంలో అన్ని దేశాలతో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్స్ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ ఎక్కువ ఆడతారు. సో అయితే అవి ఎలా జరుగుతాయి అంటే మాకు క్యాసినోస్ రూపంలో జరుగుతాయి, లేదా ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్స్లో కూడా జరుగుతాయి. మాకైతే ఇక్కడ మెల్బర్న్లో ఇంకా డార్విన్లో ఇంకా సిడ్నీలో చాలా ఫేమస్ క్యాసినోస్ ఉన్నాయి, అవి అయితే లీగల్గా ఆపరేట్ చేస్తారు. ఇంకా స్పోర్ట్స్ అండ్ హార్స్ రేసింగ్ అయితే కనుక చాలా ఫేమస్. ఇదొక్క కంట్రీయే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా చాలా కంట్రీస్లో లీగల్ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్. నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఇక్కడ గురించి చెప్తున్నా. మెల్బర్న్ కప్ అనేది ఒకటి జరుగుతుంది, అంటే హార్స్ రేసింగ్, చాలా రిచెస్ట్ గేమ్. అండ్
హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ బెట్టింగ్స్ అయితే అప్పుడే జరుగుతాయి అనమాట. స్పోర్ట్స్కి సపరేట్ బెట్టింగ్ అప్లికేషన్స్ ఉంటాయి, రేసింగ్స్కి సపరేట్ బెట్టింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. దాని వెనకాల పెద్ద పెద్ద ఐటీ కంపెనీసే ఉంటాయి సాఫ్ట్వేర్స్ నడిపించడానికి. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కంప్లీట్గా లీగల్ ఇది. అండ్ మాకు ఎక్కడికక్కడ ప్రతి ఏరియాస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనుండే ఏరియాలో ఇక్కడ లోకల్ షాపింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఒక చిన్న బార్ అండ్ రెస్టారెంట్ టైప్లో ఉంటుంది. అందులో మెషిన్స్ పెట్టేసి ఉంటాయి, బెట్టింగ్ మెషిన్స్. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఆడతారనమాట ఇక్కడ వాళ్ళు. అండ్ నేను నెక్స్ట్ చెప్పబోయే ఫ్యాక్ట్ ఏంటంటే అందరికీ ఇష్టమైనది పసిడి, గోల్డ్ మైనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియా ప్రపంచం మొత్తంలో కల్లా అందరికంటే హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది గోల్డ్. ప్రొడ్యూసర్స్ అంటే మైనింగ్ చేసి ప్రపంచం మొత్తానికి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అయితే ఎక్స్పోర్ట్ చేసింది. స్పెషల్గా 2020 సంవత్సరంలో 3,20,000 కిలోగ్రామ్స్ గోల్డ్ ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసింది. 3,20,000 కిలోగ్రామ్స్. మన 7 జన్మల సైకిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్ మొత్తం సరిపోద్ది ఆ డబ్బులు. 3,20,000 కిలోగ్రాముల గోల్డ్ అంట. గోల్డ్ ఒకటే కాదు, ఆస్ట్రేలియాలో మైనింగ్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆస్ట్రేలియన్ బ్యాక్ బోన్ అనమాట మైనింగ్ అయితే. ఆస్ట్రేలియన్ ఎకనామీకి ఆల్మోస్ట్ $400 బిలియన్ అయితే పంపింగ్ చేస్తూ ఉంటది. ఇదొక్కటే కాకుండా ఒక వీకెండ్ యాక్టివిటీ లాగా పాత మూసేసిన గోల్డ్ మైన్స్ దగ్గరికి వెళ్ళి గోల్డ్ ప్యానింగ్ అనే యాక్టివిటీ అయితే చేయొచ్చు. అంటే వాళ్ళు ఒక కిట్ ఇస్తారు, ఆ కిట్తో మనం అక్కడ ఉన్న సాయిల్ని కొంచెం తీసుకొని దానిలో గోల్డ్ ఏమన్నా వస్తుందేమో, పౌడర్ కానీ లేదా చిన్న చిన్న పార్టికల్స్ ఆఫ్ గోల్డ్ కానీ వస్తుందేమో ప్యానింగ్ చేసి నేర్చుకోవచ్చు ఆ ప్రాసెస్ని. అండ్ అండర్ గ్రౌండ్ టనల్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు మైనింగ్ వాడినాయి, వాటిలో కూడా టూర్స్కి తీసుకెళ్తారు మనల్ని. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కంట్రీలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళిన టూరిస్టులు కానీ ఎవరైనా మీకు చెప్తారు ఆస్ట్రేలియన్ కాఫీ ఇస్ ది బెస్ట్ కాఫీ అని చెప్పేసి. ఇండియాలో ఉంటూ ఫిల్టర్ కాఫీ తాగి అదే అలవాటు అయితే అది వేరే విషయం, అది బాగా నచ్చుతుంది, దాన్ని మించింది ఉండదు. బట్ ఒకసారి దాటొచ్చి వేరే కంట్రీస్ తిరుగుతూ మీరు కాఫీ టేస్ట్ చేయడం మొదలుపెట్టినాక ఆస్ట్రేలియా హ్యాస్ ది బెస్ట్ కాఫీ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ బాగా చెప్పుకునే విషయం ఏంటంటే, చెప్పుకునేదే కాదు ఇక్కడ బాగా ఫాలో అయ్యే విషయం, బాగా ఎథిక్స్ ఫాలో అవుతారు ఈ విషయంలో మాత్రం. కాఫీ విషయంలో పెద్ద పెద్ద ఫ్రాంచైజెస్ కానీ లేదా వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ కాఫీని కూని చేసి కంపు చేసి ఇంత షుగర్ వేసి హెల్త్ పాడు చేస్తాయో వాటిని అసలు సపోర్ట్ చేయరు. యూఎస్ లాగా జంక్ ఫుడ్ ఇక్కడ అసలు సపోర్ట్ చేయరు, చాలా తక్కువ సపోర్ట్ చేస్తారు. తింటారు బట్ చాలా తక్కువ యూఎస్తో పోలిస్తే. ఆ ఫ్యాటీ ఫుడ్స్ కానీ ఆ చిల్లర షుగర్ ఫుడ్స్ కానీ అవన్నీ ఇక్కడ అసలు ఎంకరేజ్ చేయరు. ఇక్కడ లోకల్ కాఫీ కల్చర్ చాలా ఎక్కువ. అంటే లోకల్ కెఫేస్ కొన్ని ఉంటాయి, లోకల్ బరిస్టాస్ కొంతమంది ఉంటారు, అప్పటికప్పుడు బ్రూ చేసి కాఫీ మీకు ఇస్తారు. ఆ కల్చర్ చాలా ఎక్కువ. ఇక్కడికి కాఫీ అయితే ఎర్లీ 19th సెంచరీస్లో బ్రిటిష్ సెటిలర్స్ ఎవరైతే ఉంటారో మనల్ని దోచుకొని మనల్ని నాశనం చేసినట్టు ఈ కంట్రీకి కూడా వచ్చారు. అట్లానే డెవలప్ అయింది ఈ కంట్రీ. వాళ్ళ ప్రిజనర్స్ని ఈ కంట్రీలో పడేశారు, మైగ్రేట్ అవుతూ ఎవాల్వ్ అవుతూ డెవలప్ చేసుకున్నారు ఈ కంట్రీని. ఆ 19th సెంచరీలో వాళ్ళు వచ్చినప్పుడు కాఫీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఆస్ట్రేలియాకి. స్పెషల్గా ఇటాలియన్స్ ఎవరైతే మైగ్రేట్ అయ్యారో ఆ టైంలో ఇటాలియన్స్ ఇంట్రడ్యూస్ చేసిన షార్ట్ బ్లాక్స్ ఇంకా ఎక్స్ప్రెసోస్ ఇవి బాగా ఫేమస్ అయినాయి. అంటే స్ట్రాంగ్ డికాషన్ని షార్ట్ లాగా పోసుకొని తాగేస్తారనమాట. ఇన్స్టెంట్ కాఫీస్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయినాయి అంటే వీళ్ళకి మిడ్ ఆఫ్ 20th సెంచరీస్. అండ్ ఇక్కడ కాఫీని మాత్రం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. బరిస్టా అంటే ఏంటంటే కాఫీని మనకి తయారు చేసి ఇచ్చేవాళ్ళు. దానికి సపరేట్ కోర్స్ ఉంటుంది, సపరేట్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ చేస్తేనే కెఫేస్లో బరిస్టా జాబ్ అనేది మనకి ఇస్తారు. ఫ్యాక్ట్స్ అయితే ఇంతటితో ఆపుతాను. ఇక్కడ అన్నిటికంటే ఫేమస్ స్పోర్ట్ ఏంటో తెలుసా మీ అందరికీ? ఇండియాకి ఆస్ట్రేలియాకి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు చాలా పోటాపోటీగా జరుగుతుంది. అండ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్స్ చాలా స్కిల్డ్ ఉంటారు, అది మీకు తెలుసు. కాకపోతే ఇక్కడ క్రికెట్ ఇండియాలో ఉన్నంత ప్రామినెంట్ గేమ్ కాదు. ఇక్కడ క్రికెట్ని ఎవరు దేకరు, పట్టించుకోరు. అదొక గేమ్, ఓకే ఆడారు అంతే, అంతవరకే ఉంటుంది. ఇక్కడ అందరు పట్టించుకునే స్పోర్ట్ ఏంటి తెలుసా మీ అందరికీ? AFL, ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ లీగ్. క్రికెట్ మ్యాచెస్ లేనప్పుడు ఆఫ్ సీజన్ లో క్రికెటర్స్ అందరినీ ఫిట్ గా ఉంచాలి అనే ఐడియాతో ఒక గేమ్ అయితే ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఎవరి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? అబోరిజినల్స్ కొంతమంది ఉంటారు కదా, ఇండిజినియస్ ఆస్ట్రేలియన్స్, అంటే ఇక్కడ పుట్టి పెరిగి ఈ నేల మీద అసలైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోసమ్ అనే యానిమల్ ఉంటుంది. ఆ యానిమల్ ని చంపేసి తినిన తర్వాత దాని స్కిన్ తో ఒక బాల్ లాగా తయారు చేస్తారు. దాన్ని ఫుట్బాల్ కొట్టినట్టు కాల్తో కొడతారు. ఆ గేమ్ని ఇన్స్పిరేషన్ తీసుకొని AFL అనే గేమ్ అయితే వీళ్ళు కనిపెట్టారు, ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ లీగ్ అనేది. ఆఫ్ సీజన్లో క్రికెటర్స్ని ఫిట్గా ఉంచడానికి స్టార్ట్ చేసిన గేమ్ అది. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఫుట్బాల్ క్లబ్స్ ఏది ఉంది అంటే మెల్బర్న్ ఫుట్బాల్ క్లబ్ అంటారు. అది 1859లో కనిపెట్టారంట వీళ్ళు. అన్ని గేమ్స్ కంటే కూడా ఈ గేమ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో అటెండెన్స్ చాలా హై ఉంటుంది. 5 స్టేట్స్, ఆస్ట్రేలియాలో 5 స్టేట్స్ కలిపి 18 AFL టీమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా యూస్ఫుల్ విషయం ఏంటంటే ఈ గేమ్ జరిగేటప్పుడు స్పెషల్గా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. గేమ్స్ ఆడే సూపర్ స్టార్స్ వేరు, ఈ గేమ్ రన్ అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్ లో చేసే వర్క్ వేరు. ఇక్కడ అవర్లీ మినిమం పే వచ్చేసి $24. ఆ $24ని డబల్ ట్రిపుల్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది ఈ గేమ్స్ నడిచేటప్పుడు. దాదాపు వీకెండ్స్లో ఉంటాయి ఈ గేమ్స్, లేదా ఎప్పుడన్నా ఒకసారి వీక్ డేస్లో జరుగుతాయి. ఆ గేమ్ జరిగేటప్పుడు వర్క్ ఫోర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సూపర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇక్కడ. అండ్ తర్వాత నేచర్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ నేచర్ చాలా 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 వైల్డ్. ఎందుకంటున్నాను అనుకుంటే స్నేక్స్ చాలా 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 కామన్. టాయిలెట్లో స్నేక్స్ కనిపిస్తాయి, ఇంటి బయటకు స్నేక్స్ కనిపిస్తాయి, ఇంటి సీలింగ్ లోపల స్నేక్స్ పాకుతూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ బెడ్రూమ్లో పిల్లోస్ కింద
ఎక్కడ పడితే అక్కడ అన్ఇమాజినబుల్ ప్లేసెస్లో స్నేక్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ. అండ్ స్పైడర్స్ కూడా అంతే డేంజరస్, అంతే వెనమస్గా ఉంటాయి. ఆ స్నేక్స్ అన్న కనిపిస్తాయి కానీ స్పైడర్స్ అసలు కనిపించవు. షూస్ లోపలికి వెళ్ళిపోతాయి, షర్ట్స్ మీరు బయట ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ ఆరేస్తే బట్టలు ఉతుక్కొని దానిలోకి వెళ్ళిపోతాయి, కనిపించని కూడా కనిపించవు. అండ్ తర్వాత అన్నిటికంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉండి అసలు హామ్ చేయదు మనకు అనుకునే చిన్న జంతువు ఒకటి ఉంది, కోకా. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో రాట్నెస్ట్ ఐలాండ్ అని ఒకటి ఉంది. అందులో ఒక చిన్న క్యాంగ్రూ లాగా ఉంటుంది చూడటానికి. ఆకులు తింటా బతుకుతుంది, ఎండిపోయిన ఆకులు తింటా బతుకుతుంది. నేను ఒకప్పుడు అదే ప్లేస్కి వెళ్ళినప్పుడు వీడియో తీసి పెట్టాను. ఆ వీడియోలో కోకాని నేను దగ్గరికి వెళ్ళి ఫీడ్ చేసేది కూడా ఉంది, కావాలంటే క్లిక్ చేయండి తెలుస్తుంది. ఇంకా ఆస్ట్రేలియన్ నేటివ్ యానిమల్స్, వైల్డ్ లైఫ్, మ్యామల్స్, రెప్టైల్స్, ఇంకా సీ క్రియేచర్స్ ఏదైనా తీసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి డిఫరెంట్గా ఇక్కడ మాత్రమే కనిపించాయి. చెప్పుకుంటూ పోతే వాటి గురించి లిస్ట్ ఆగదు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చంద్రుడి కంటే కూడా ఆస్ట్రేలియా ల్యాండ్లో వైడ్ అంటారు ఎక్కువ. అంటే డయామీటర్ ఆఫ్ ఆస్ట్రేలియా వచ్చేసి 4000 కిలోమీటర్స్ అంట, కానీ మూన్స్ డయామీటర్ వచ్చేసి 3474 కిలోమీటర్లు. అండ్ ఇక్కడ ప్రపంచంలోనే లాంగెస్ట్ ఫెన్స్ ఉంది, డింగో ఫెన్స్ అని చెప్పేసి 5600 కిలోమీటర్ల వరకు అడవి కుక్కల్ని రాకుండా ఫర్టైల్ ల్యాండ్ ని కాపాడుకోవడానికి, ఆ క్రాప్స్ ని కాపాడుకోవడానికి ఫెన్స్ ఉంటుంది. ఈ 5600 కిలోమీటర్ల ఫెన్స్ 3 స్టేట్లు కలిపి ఉంటుంది, న్యూ సౌత్ వేల్స్, సౌత్ ఆస్ట్రేలియా అండ్ క్వీన్స్లాండ్. మెయిన్ పర్పస్ అయితే షీప్ ని, క్యాటిల్ ని, ఇంకా అక్కడ ఉండే క్రాప్స్ ని కాపాడుకోవడానికి ఆ డింగోస్ నుంచి. ఎందుకంటే అడవి కుక్కలు దేనైనా చంపి తినేస్తాయి కాబట్టి. ఈసారి మీరు ఎవరైనా స్పేస్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎత్తకాలో తెలిస్తే కరెక్ట్ గా స్పేస్ నుంచి కూడా కనిపిస్తుందంట. అండ్ ఇప్పుడు దాకా చెప్పిన వాటికంటే నాకు నచ్చిన విషయం, నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే అండర్ గ్రౌండ్ టౌన్ ఒకటి ఉంది ఆస్ట్రేలియాలో. ఎస్, మనం అంతా భూమి పైన ఉంటే వీళ్ళు భూమి లోపల ఉంటారు. ఒక టౌన్ ఈ రోజుకి ఉంది. ఈ టౌన్ పేరు కూపర్ పెడి. ఒరిజినల్ గా మైనింగ్ టౌన్. మైనింగ్ ఏరియాస్ లో టెంపరేచర్ ఆల్మోస్ట్ 120 degrees ఫారెన్హైట్ దాకా వెళ్తుంది. ఆ టెంపరేచర్స్ నుంచి తట్టుకోవడానికి, కాపాడుకొని బతికిపోవడానికి అండర్ గ్రౌండ్ టౌన్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అదే టౌన్ లో ఎమ్యూనిటీస్ అంటే హోటల్, చర్చ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. మనం వెళ్తే మనకి ఈ రోజు కూడా టూరిస్ట్ పర్మిషన్స్ ఉన్నాయి, అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ డ్రై క్లైమేట్ నుంచి వాటర్ దొరకవు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి ఇదైతే ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని 1960s లో అబోరిజినల్స్ ఒకప్పుడు భూమి మీదే తిరుగుతూ ఉండేవాళ్ళు. మైనింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి మైనర్స్ ఎప్పుడైతే 1916s లో వచ్చారో అప్పుడు ఈ టౌన్ అనేది స్టార్ట్ చేసి దానిలోకి వెళ్ళడం మొదలు పెట్టారనమాట. ఈ రోజుకి అది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా మారిపోయింది. కానీ అక్కడ ఇప్పుడు ఎవరు ఉంటున్నారు వేరే ఆస్ట్రేలియన్ ప్రపంచానికి దూరంగా అంటే, ఆస్ట్రేలియా మొత్తం మీద నుంచి టూరిస్టులు వస్తారు కదా, వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత టికెట్స్ బుక్ చేసుకొని గైడింగ్ టూర్స్ అన్ని బుక్ చేసుకుంటారు కదా, ఆ టూరిస్టులకి ఎవరైతే చూపిస్తారో గైడెడ్ టూర్స్ మీద కేర్ టేకర్స్, వాళ్ళందరూ ఈ రోజుల్లో అక్కడ ఉంటున్నారు. అక్కడ బుక్స్ కొనుక్కోవచ్చు, రెస్టారెంట్స్లో తినొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. క్యాండీ షాప్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, నైట్ షాప్స్ ఉన్నాయి, అంటే అక్కడ మనం పడుకోగలిగాయి, స్టే చేయగలిగాయి, పూల్స్ ఉన్నాయి, బార్, పూల్ రూమ్, గిఫ్ట్ షాప్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఇంతకీ కూపర్పేడి ఎక్కడుందని చెప్పలేదు కదా, సౌత్ ఆస్ట్రేలియాలో ఉంది. ఎగ్జాక్ట్ బార్డర్ గీతల మీద కనిపిస్తుంది కదా, అది కూపర్పేడి అనే టౌన్. అండ్ ఆస్ట్రేలియాలో పోలీసులు అనే వాళ్ళు ఎలా వచ్చారు, పోలీస్ సెక్టర్ అనేది ఎలా ఫామ్ అయింది తెలుసా? బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకొని మనల్ని నాశనం చేసినట్టు ఇక్కడికి కూడా వచ్చారు కదా. ఈ ల్యాండ్ మీద సెటిల్ అయినప్పుడు వాళ్ళందరూ రిలాక్స్ అయ్యేటప్పుడు, వాళ్ళందరూ నైట్ నిద్రపోయేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ క్రిమినల్స్ ని తీసుకొచ్చి ఆస్ట్రేలియాలో పడేసేవాళ్ళు. ఆ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వెల్ బిహేవ్డ్ క్రిమినల్స్ ని తీసుకొని నైట్ వాచ్ గా పెట్టేవాళ్ళు. అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు రిలాక్స్ అయ్యి వాళ్ళ పనాలు గుహల్లో లేదా టెంట్లో చేసుకునేప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ లాగా పెట్టేవాళ్ళు అనమాట. అండ్ ఈ రోజులో ఇప్పుడు నేను చెప్పేది లేకపోతే మనం బతకలేం. ఏంటిది? వైఫై కనిపెట్టింది ఆస్ట్రేలియాలోనే. కానీ ఇట్ సక్స్, చెప్తున్నా కదా. ఇప్పటికీ ఉన్న ప్రొవైడర్స్ అందరితో నేను కనెక్షన్ తీసుకున్నా, ఉన్న ప్రొవైడర్స్ అందరినీ మార్చాను. పరమ చండాలంగా వస్తుంది వైఫై. వైర్లెస్ మోడెం తీసుకున్నా సరే, వైడ్ ఎన్బిఎన్ బాక్స్ తీసుకున్నా సరే దరిద్రంగా వస్తుంది. ఇక్కడ కనిపెట్టారు కానీ ఇక్కడ మాత్రం పనిచేయదు. అందరు సూపర్ 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 అంటారు, మరి నాకు మాత్రం ఆ ప్రాబ్లమో లేకపోతే అందరికి వస్తుందో నాకు తెలియదు. అండ్ కల్చరల్ గా, సోషల్ గా WTF మూమెంట్స్ 2022లో క్వీన్స్లాండ్ లో ఒక అతను లాబ్రడార్ ని పెళ్లి చేసుకున్నాడు. ఏంటి అంటే అన్కండిషనల్ లవ్ అని చెప్పేసి ఒక లాబ్రడార్ ని పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక WTF మూమెంట్ ఏంటంటే పబ్లిక్ లో బూతులు మాటం ఇక్కడ ఇల్లీగల్. ఫైన్ కూడా పడుతుంది, ఆల్మోస్ట్ $500 ఫైన్ కూడా పడుతుంది. కానీ ఆ స్వేరింగ్ అనేది వీళ్ళ కల్చర్ లో ఒక పార్ట్. వీళ్ళ మాటల్లో ప్రతి మాటకి ముందు లేదా స్టార్టింగ్ లో స్వేరింగ్ అనేది ఉంటుంది. స్వేరింగ్ అంటే బూతులు తెలియని వాళ్ళకి, అది మన అఫెన్సివ్ గా తీసుకోకూడదు. ఇక్కడ జస్ట్ ద వే దే స్పీక్ ఇస్ లైక్ దట్ అనమాట, అంతే. వాళ్ళ కల్చర్ లో ఒక పార్ట్, అది ఇంటిగ్రల్ పార్ట్ గా చూసుకుంటారు, బట్ అదొక రూల్. అండ్ నెక్స్ట్ మీకు చెప్పబోయేది చాలా వింతగా విచిత్రంగా అనిపించచ్చు. మ్యాగ్పైస్ అంటే ఒక బర్డ్. పచ్చిగా చెప్పాలంటే కాకి ఎంత డేంజరస్ ఆస్ట్రేలియాకి వస్తే కానీ నాకు అర్థం కాదు. 2021లో భయంకరంగా సూపర్ అగ్రెసివ్ ఉండే మ్యాగ్పై ఒకటి బ్రిస్బెన్ అనే స్టేట్ లో ఆల్మోస్ట్ 12 మందిని హాస్పిటల్ కి పంపించిందంట. ఆ కాకి అందరిని పొడిచి, కళ్ళల్లో పొడిచి లేదా తలపైన కొట్టి వాళ్ళు సైకిల్ దొక్కుతున్నప్పుడు 12 మందిని పంపించిందంట హాస్పిటల్ కి. ఆస్ట్రేలియాలో కాకులు కూడా డేంజరసే. సో ఎవరైనా
ఎవరన్నా వచ్చేవాళ్ళు లేదా వచ్చి ఉంటున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, సైక్లింగ్ అలవాటు ఉంటే కనుక మీకు మ్యాక్ పైస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు సైకిల్ హెల్మెట్ మీద జిప్ టైస్ కట్టుకొని ఇలా పైకి పోక్స్ ఉండేలాగా చూడండి. అప్పుడు ఏదో ఉంది అనుకొని అవి రాకుండా అవి వచ్చి మీ దగ్గర గుచ్చకుండా ఆపుతుంది. సో ఇప్పటికే మీలో చాలా మందికి తెలియని విషయాలు ఆస్ట్రేలియా గురించి చెప్పాను. ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా, ఎలక్షన్స్ గురించి. మనలాగా కంపు కొలపిచ్చి దరిద్రమైన రాజకీయాలు ఇక్కడ ఉండవు. ఇక్కడ ఎలక్షన్స్ గురించి 2-3 మంచి ఫ్యాక్ట్స్ చెప్తా, లేదా మంచి రూల్స్ అనుకోండి ఇక్కడ ఫాలో అయ్యాయి. సో ఇక్కడ ఓటింగ్ అయితే కంపల్సరీ. ఓటింగ్ వేయకపోతే $20 నుంచి $200 దాకా ఫైన్ అయితే వస్తుంది. ఎవ్రీ 3 years కి ఫెడరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటాడు. అండ్ స్టేట్ ఎలక్షన్స్ అయితే ఎవ్రీ 4 years కి జరుగుతాయి, అంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ తో. దాని గురించి చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు మనం పార్టీకి ఓటు వేయడం వేరు, లేదా జనరల్ గా ప్రతి పార్టీలో ఉండే క్యాండిడేట్స్ పేర్లు కూడా ఉంటాయి ఎలక్షన్ పేపర్. ఆ పేపర్ లో మనకు కావాల్సిన ప్రిఫరెన్స్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ కి మనం 1, 2, 3 అని ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. 50% కంటే ఎవరికైతే ఎక్కువ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ వస్తుందో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతారు. ఆ 50% లేదా ఇంకా హైయెస్ట్ వచ్చిన వాళ్ళందరిలో చూసుకొని ఎవరు గెలిచారో ఆ పార్టీలో మెయిన్ సీట్ అయితే వస్తుంది వాళ్ళకి. అండ్ ఇక్కడ ఉండే పార్టీ పేర్లు అయితే చాలా విచిత్రంగా ఉంటాయి. అవేంటో చూపిస్తా. లిబరల్ పార్టీ, నేషనల్ పార్టీ, ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ, గ్రీన్స్, వన్ నేషన్ అంటారు, ఇంకా యునైటెడ్ ఆస్ట్రేలియన్ పార్టీ ఉంది, అండ్ ఇండిపెండెన్స్ ఇంకా కొంతమంది ఉన్నారు. చాలా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతాయి. ఏదైనా జరిగిన హై లెవెల్లో జరగచ్చు, అది కామన్ పబ్లిక్ కి, మనలాంటి మైగ్రెంట్స్ కి చాలా మందికి అర్థం కాదు. ఇలా కూడా జరుగుతుంది అనిపిస్తుంది, కానీ 90% చాలా తక్కువ. ఇక్కడ ఓట్స్ ని కబ్బు చేసి మ్యానిపులేట్ చేసే ఛాన్స్ అయితే అసలు ఉండదు. సో ఇది ఈ వీడియోలో నేను కవర్ చేయాలనుకున్న ఇక్కడ వింత వింత రూల్స్ లేదా వియర్డ్ ఫ్యాక్ట్స్ మాకు ఆస్ట్రేలియా గురించి, లేదా ఉన్న ఫ్యాక్ట్సే ఉన్న రూల్స్ అనుకోండి. ఇంకా మీకు ఆస్ట్రేలియా గురించి చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఫన్నీ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, మీకు ఏది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఉందో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్.